మంత్రం జపించే విషయంలో చాలా మందికి ఎలా జపించాలి, బయటికి వినబడేలానా, చిన్నగానా, మనసులోనా, ఇంక ఉపదేశం తీసుకోకుండా జపించవచ్చు అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. వీటన్నిటికీ ముందుగా సమాధానం, మంత్ర జపాన్ని 3 విధాలుగా విభజించారు. ఒకటి అధమ స్థాయి, రెండవది మధ్యమ స్థాయి, మూడవది ఉత్తమ స్థాయి. పైకి వినబడేలా జపించడాన్ని అధమ స్థాయిగా, తక్కువ ఫలితాన్నిచ్చేదిగా భావించారు. రెండవది మధ్యమ స్థాయి, అంటే పెదాలు మాత్రమే కదులుతూ సౌండ్ లేకుండా జపించడం. మూడవది ఉత్తమ స్థాయి, మనసులో జపించడం. ఇది కొంచెం కష్టమైనది. మీరు అధమంతోనే స్టార్ట్ చేసి తర్వాత మధ్యమం, మనసు స్థిరంగా ఉంచగలిగే శక్తి వచ్చాక మనసులో జపించడం మంచిది. చివరగా ఉపదేశం లేకుండా జపించవచ్చా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః. ఈ 3 సుమంత్రాలు సాధారణంగా జపించవచ్చు. ఉపదేశం వల్ల మంత్ర ఆశీర్వాదం దొరుకుతుంది. దానివల్ల జప ఫలితం రెట్టింపు అవుతుంది. అందుకే ఉపదేశం తీసుకోవాలి అంటారు. ఇప్పుడు అందరికీ ఉపదేశం ఇచ్చేవారు అందుబాటులో లేరు. మీకు వారు దొరికేదాకా సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. రోజు స్నానం చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు ఒక చోట కూర్చొని నిమ్మలంగా సాధన చేయండి. హడావిడి లేకుండా జపించండి మీకు ఇష్టమైన మంత్రాన్ని. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు మీ గురువు దొరుకుతారు. అప్పుడు తిరిగి ఉపదేశం పొంది సాధన చేయవచ్చు.